హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్ టుడే. ఏ సంవత్సరం నాటికి భారత్లో వృద్ధుల జనాభా రెట్టింపు కానుంది? 2050. ఏ దేశ ప్రథమ మహిళ అయిన కిమ్ కియోన్పై ఫాస్టర్ నుంచి బ్యాగ్ కానుకగా తీసుకున్న అంశంలో విచారణ ప్రారంభమైంది. దక్షిణ కొరియా. హంగేరీ ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు? ఆస్కార్ పియాస్ట్రీ. స్విస్ ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ ఫైనల్స్లో విజేతగా ఎవరు నిలిచారు? యూకీ బాంబ్రీ, అల్బనో ఒలివెట్టి జోడీ. స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో రఫేల్ నాదల్ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్న ఆటగాడు ఎవరు? పోర్చుగల్ ఆటగాడు నునో బెర్జెస్. ఎన్సీఈఆర్టీ ప్రస్తుత చైర్మన్ దినేష్ ప్రసాద్ సక్లనీ అయితే ఈ సంస్థను ఎప్పుడు స్థాపించారు? 1961. ఏ దేశంలో వివాదాస్పద రిజర్వేషన్ల కోటా తగ్గింపు జరిగింది? బంగ్లాదేశ్. ప్యారిస్ ఒలింపిక్స్కు వెళ్తున్న భారత్ అథ్లెట్లకు బీసీసీఐ ఎంత ఆర్థిక సాయం ప్రకటించింది? 8.5 కోట్లు. నేపాల్ దేశంలో కొత్త ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మ ఓలీ ఎన్ని సంవత్సరాలు పనిచేయడం జరుగుతుంది? 2 సంవత్సరాలు.